జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికీ మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చిన. నాకైతే న్యూస్ భలే నచ్చింది. అసలు వినేదానికే చాలా బాగుండదు. ఇంకా అసలు విషయానికి వచ్చా, బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిస్థితుల గురించి మనకందరికీ తెలిసిందే. ఆడేం జరుగుతుందనే దాని గురించి, రిజర్వేషన్ల కోసం పోరాటం అని చెప్పి చివరగా ఏంటంటే మతహింస వైపు దారితీసింది. అక్కడ కేవలం హిందువులే టార్గెట్గా ఈ మతహింస జరుగుతుండడం అత్యంత దురదృష్టకరం. ఇదంతా ఏదో ఊరికేనో ఏదో కాకతాళీయంగా జరగలా, ఏదో అనుకోకుండా జరగలా, పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది ఇదంతా కూడా. లేకపోతే రిజర్వేషన్లు అని చెప్పి మొదలుపెట్టేది ఏంది, చివరికి ఏంటంటే అది హిందువుల మీద టర్న్ చేయడం ఏంది. హిందువులను ఊచకోతకు వస్తున్నారు, ఆడవాళ్ళని అయితే ఇంకా వాళ్ళ బాధ ఇంకా వర్ణాతీతం. అట్లుండదు వాళ్ళ పరిస్థితి. మొదట ఈ రిజర్వేషన్ల కోసం అని చెప్పి, తర్వాత వచ్చేసి షేక్ హసీనా రాజీనామా చేయాలని చెప్పి, ఆ తర్వాత హిందువులపై దాడులు చేయడం చూస్తూ ఉంటే ఇదంతా ఎవరో వెనకుండి ఫుల్ ప్లాన్డ్గా, అంటే వ్యూహాత్మకంగా చేస్తూ ఉన్నట్టున్నది. ఇంకెవరు, నేను నిన్న కూడా చెప్పా, దీని వెనక ఖచ్చితంగా పాకిస్తాను చైనాల హస్తం ఉండాలి అని చెప్పి నేను స్పష్టంగా చెప్పా. ఇక బంగ్లాదేశ్లోని హిందువులను ఎలా రక్షించాలనేది భారత ప్రభుత్వానికి పెద్ద సంకటంగా మారింది. ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఎవరు హిందువులు కాదు అని తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు ఈ అల్లర్లో జరుగుతున్న ఈ సమయంలో హిందువులను సేఫ్గా భారత్కు తరలించడం అంటే మాటలు కాదు, అంతే కదా. ఆడుండే పొజిషన్లో ఏదో కొద్దో గొప్ప కూడా కాదు. ఎంతమంది, 1 కోటి మంది ఉన్నారంట. అంతా 1 కోటి మందిని గుర్తించి ఒక చోటు నుంచి మరొక చోటికి తరలించడం దాదాపుగా అసాధ్యమైన పని. ఏం మామూలు విషయం కాదు అది. అంతమందిని ఎట్లా తీసుకొచ్చేది మామూలు విషయం అది. సరిగ్గా ఈ సమయంలోనే భారత్కు ఇజ్రాయెల్ అండగా నిలబడింది. అది ఎట్లయ్యా అంటే, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు పూర్తి మద్దతును ప్రకటించింది ఇజ్రాయెల్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి ఈ దమనకాండను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఎంతైనా మన మిత్రదేశం కదా, అందుకే నాకు ఇజ్రాయెల్ అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా బంగ్లాదేశ్లోని హిందువులను రక్షించడానికి భారత ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించేందుకు ఇజ్రాయెల్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ హిందువులను రక్షించే విషయంలో భారత ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా సరే సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇజ్రాయెల్ తెలిపినట్టు మనకు సమాచారం వస్తుంది. ఇంతకుముందు అంటే 50 సంవత్సరాల క్రితం ఈ సిరియా నుంచి అత్యంత రహస్యంగా ఈ యూదు పౌరులను తరలించిన అనుభవం ఇజ్రాయెల్కు ఉన్నది. అంటే సిరియా ప్రభుత్వానికి, సిరియా పోలీసులకు, సిరియా ఆర్మీకు తెలియకుండా సిరియాలో ఉన్నటువంటి ఈ యూదు అమ్మాయిలను అత్యంత రహస్యంగా, అది కూడా సముద్ర మార్గం ద్వారా ఇజ్రాయెల్కి అయితే తీసుకువచ్చినారు. దీంతో ఇప్పుడు భారత్ కనుక ఇటువంటి ఆపరేషన్లు చేపట్టినట్టయితే తమ పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ఇజ్రాయెల్ అయితే సిద్ధంగా ఉండాలి. కానీ రక్షించాల్సింది అక్కడలాగా 100ల్లోనో 1000ల్లోనో లేరు, ఏకంగా 1 కోటి మంది ఉన్నారు. దీంతో ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక మోడీ ప్రభుత్వం అయితే తల బద్దలు కొట్టుకుంటుంది. చూస్తేనేమో ఆ పక్క హిందూ సమాజం, హిందువులంతా ఇబ్బంది పడిపోతున్నారు. కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాయా, చాలా రోజుల నుంచి మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక క్లారిటీ అయితే ఉండదు. పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ బంగ్లాదేశ్లో ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కూడా, ఏది ఒక ముస్లిమేతరులు ఎవరైనా కూడా భారత్కి వస్తే వాళ్ళకు భారత పౌరసత్వం ఇస్తామని చెప్పేసి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఆడ ఎట్టుండే తెలుసు కదా, ఆ ఉండేటి ఏందో పెట్టే బేడ చదువుకొని ఉండే ఆస్తులు ఏదో అమ్ముకొని జాగ్రత్తగా తెలివిగా వచ్చాడు బతారా. ఎంతసేపటికి ఆడనే నాకాలా, ఆడనే దేకాలని చెప్పి ఆడనే ఉంటారు ఎగమలుకొని. ఇప్పుడు పరిస్థితి ఏంది, ఎట్లా బ్రతకాలా? కుయ్యో మర్రో దేవుడు అంటే దేవుడు వచ్చి కాపాడతాడు. ఇప్పుడు కేవలం వీళ్ళు దేవుడిని పూజించేది స్వార్థం కోసం. ఆ స్వార్థంలోనే ఇప్పుడు కాలిపోతున్నారు. నేను ఇంకొక మాట చెప్తా, ప్రతి ఒక్కరి జీవితము అలాగే ప్రతి కుటుంబంలో జరిగేదే. ఎంతసేపటికి మా సమస్యలు, మా ఇబ్బందులు, మా బాధలు, మా కష్టాలు, లేకపోతే లైఫ్లో సెటిల్ కావాలా, సంపాదించాలా, మేమేదో ఉద్ధరించాలని చెప్పేసి క్షణం ఏంటంటే తప్పించిపోతూ ఉంటారు. సంపాదన అని. ఏమి ఇప్పుడు ఆ బంగ్లాదేశ్లో కూడా చాలామంది ఉన్నారు సంపాదన పరులు, బాగా 10 రూపాయలు ఉండేవాళ్ళు, బాగా ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ కూడా. మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎట్లా నుంచి బ్రతికి బయటపడేది అది చెప్పేది. ఇక్కడ కులం కాదు, డబ్బు కాదు, సిగ్గు తెచ్చుకోండి. ముస్లింలు చూసి, క్రిస్టియన్లు చూసి సిగ్గు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు. వాళ్ళని అంటారు అనవసరంగా. వాళ్ళ పద్ధతులు సరిగ్గా పాటిస్తున్నారు, వాళ్ళు ఎట్లుండాలో సరిగ్గా ఉన్నారు. మన బతుకులే శుద్ధం లేక, మన వాళ్ళు ఏడుపులే సరిగ్గా లేక, ఇదిగో ఈ మారి కుక్క సాగు చచ్చన్నారు. వాళ్ళేమో బాగానే ఉన్నారు తెలివిగా. అట్లా ఉండబట్టే వాళ్ళ మతం ఏడున్నా కూడా వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడైనా కూడా దాడులకు గురవుతుంది మనోళ్ళే. కానీ
కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, డబ్బులు కాదు కులం కాదు, మన ధర్మం ముఖ్యము. ధర్మం మీద దృష్టి పెట్టండి. మన ధర్మం బాగుంటేనే హిందువులు అనేవాళ్ళు బాగుంటారు. ఇది కులాలకు కాదు, కులాలకు సంబంధించిన అంశం కాదు. మీ భవిష్యత్తు బాగుండాలా, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే దానికి కేవలం కావాల్సిన డబ్బులు కాదు. ఇంకొకరు ఎవరో వచ్చారో పన్నోళ్ళు నీ ఇంట్లోంచి నిన్ను బయటికి లాక్కోపోయి ఆడు చేసే పనులు అన్నీ చేస్తారో ఆ ఇంట్లో వచ్చి వాళ్ళు కూర్చుంటారు. అన్ని రోజులు నువ్వు కష్టపడి కష్టం చేసే నానా సంకలం నాకి నువ్వు చేసింది కూడబెట్టింది అంతా కూడా వచ్చి ఎవడో దొబ్బు తినిపోతాడు. అది పరిస్థితి జరగబోయేది. ఇప్పటికైనా తెలుసుకొని ధర్మానికి అండగా నిలబడండి. మీరు ప్రతి ఒక్కరూ చూసుంటారు, ధర్మాన్ని కాపాడితే ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి చాలా మంది చూసుంటారు, ఇనుంటారు, చదివి ఉంటారు. దాని కట్టుబడి బతికినామంటే మనము మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు అంతా కూడా బాగానే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, సుఖంగా ఉంటుంది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, మాకు సహకరించండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. అప్పుడు మేము అందించే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.